వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. సంక్షేమ బడ్జెట్లో బీసీల సంక్షేమం ఎందుకు మిస్ అయింది? వాళ్ళ ఎస్సీలకు 40,000 కోట్లు కేటాయించిన వాళ్ళు బీసీలకు ఎందుకు కేటాయించలేదు? ఇంతగా 42% వాటా లోకల్ బాడీ ఎన్నికల్లో ఇస్తున్నాం అని చెప్పి ఇవాళ చట్టం తెచ్చిండ్రు. కానీ మరొక వైపు బడ్జెట్లో పూర్తిగా కోత విధించిండ్రు. 11,700 కోట్లు అంటే ఏ మూలం సరిపోతుంది బీసీలకి? ఇవాళ 42% కోటాలో కూడా, లోకల్ కోటాలో కూడా ఎందుకు జీవోలు తేలేదు? ఎందుకు తేరు? అక్కడికి పంపించడమే. కేంద్ర ప్రభుత్వానికి 9th షెడ్యూల్లో పంపించి పెట్టడం అనేది ఒక అంశం. కానీ 2006లోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈవెన్ 9th షెడ్యూల్లో పెట్టిన అంశాలను కూడా రివ్యూ చేసింది. మరి ఇప్పుడు రేపు 9th షెడ్యూల్లో పెట్టినా కూడా రివ్యూ చేయడానికి గ్యారంటీ ఏముంది? కాబట్టి ఇవాళ జీవో తీసుకొచ్చి జీవో ఇంప్లిమెంట్ చేసి 42% వాటా తీసుకొచ్చిన తర్వాత ఎవరైనా కోర్టు పోతే పోనీయండి, లెట్ దెమ్ గో. బీజేపీ పోతుందా పోనీయండి, బీసీల వ్యతిరేక పార్టీకి ముద్ర పడుతుంది. బీజేపీ బీఆర్ఎస్ పోతుందా పోనీయండి, బీసీల వ్యతిరేక పార్టీకి ముద్ర పడుతుంది. అంతేగాని మీరే ఇవాళ బీజేపీ అంటే జీవో తేవచ్చు కదా. రాష్ట్ర బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం హక్కు ఉంది కదా, బీసీ కులగణన పట్ల మీకు హక్కు ఉంది కదా, బీసీ వర్గీకరణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం హక్కు ఉంది కదా, బీసీ చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా. మరి బీసీలకు జీవో ఎందుకు లేవు లోకల్లా? మరొక వైపు బీసీలకు కేవలం 11,700 కోట్లు ఏ మూలలో సరిపోతాయి? వాళ్ళ ఛాయలు అందరికి ఒక్కొక్క ఛాయ్ ఇచ్చినా సరిపోదు. బీసీ అంత పెద్ద 56 పాయింట్ చిల్లర జనాభా ఉంది. మరి 56% జనాభాకు 11,000 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? కాబట్టి ఇవాళ బీసీలకు ఒక రకంగా భారీ సంక్షేమ బడ్జెట్. ఎస్టీలకు మంచిగా పెంచారు, ఎస్సీలకు బాగా పెంచారు. మరి బీసీలకు ఎందుకు పెంచలేదు? బీసీల పట్ల ఎందుకు వివక్షత? బీసీలకు తగు న్యాయం చేస్తానని చెప్పేసి బీసీలకు ఈ చట్టసభల్లో అంటే ఎమ్మెల్యే సీట్లలో ముడి చేతులు పెడతారు, ఎంపీ సీట్లలో ముడి చేతులు పెడతారు, మంత్రివర్గంలో ముడి చేతులు పెడతారు. చివరికి వచ్చాక బడ్జెట్లో కోత విధిస్తారు. మరి 42% జీవోలు లేరు అంటే ఇవాళ మీరు బీసీల పట్ల మరి చిత్తశుద్ధి ఉన్నట్ట, కాంగ్రెస్ పార్టీకి లేనట్ట. మరోవైపు 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ ఇదే రకంగా ఇదే తరహాలో బీసీలను మోసం చేసింది. మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలను పూర్తిగా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ది. ఇవాళ బీసీలను నట్టేటన ముంచుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలో ఉన్న రెడ్లు, కమ్మలు, వెలమలు. అంతో ఇంతో బీసీలకు మేలు జరిగిందంటే ఎన్టీ రామారావు హయాంలో, చంద్రబాబు హయాంలో వాళ్ళే బీసీలకు కొంత మేలు చేయగలిగినారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే బీసీలకు కొంత న్యాయం జరిగింది. కానీ బీజేపీ కానీ, బీజేపీ అంటే అధికారం రాలేదనుకోండి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, టీడీపీ అధికారంలోకి వచ్చింది, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కానీ బీసీలకు తగినంత న్యాయం చేయడంలో ఫెయిల్ అయిపోయాయి ఈ పార్టీలు అని చెప్పేసి ఇవాళ మనం భావించాలి. అందుకే నేను మొదటి నుండి చెప్తున్నాను, ఒక సొంత రాజకీయ పార్టీ బీసీలకు ఉండాలి, సొంత ఎజెండా. డిఎంకే ఎట్లయితే తమిళనాడులో, అలాగే సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో, బీహార్లో లాలూ యాదవ్, నితీష్, ఇట్లాంటి వాళ్ళంతా కూడా బీసీలు వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళ అధికారం తీసుకొచ్చుకొని వాళ్ళకు అనుకూలమైన చట్టాలు చేసుకోగలుగుతున్నారు. న్యాయం ఇతర కులాలకు కూడా న్యాయం చేసే దిశగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మనది ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో జరగడం లేదు? ఆ పరిణామాలు ఎందుకు జరగడం లేదు? బీసీలకు ఈ దొంగ మలయాను నమ్ముకుంటే ఎక్కడైతుంది? బ్లాక్మెయిల్ మలయాను నమ్ముకుంటే ఎక్కడైతుంది? ఆయన పొద్దున బీసీ వాదం, రాత్రి రెడ్డి వాదం. మరి అట్లాంటి పరిస్థితులలో బీసీలకు స్వతంత్ర రాజకీయ పార్టీ ఎట్లా వస్తుంది? ఒక మంచి నాయకుని ద్వారా వస్తుంది కదా, కమిట్మెంట్ ఉన్న నాయకుని ద్వారా వస్తుంది కదా. ఇలా బీసీ మేధావులు, బీసీ విద్యార్థులు, బీసీ యువత, బీసీ మహిళలు ఆలోచించాలి. బీసీలకంటూ ఒక సొంత రాజకీయ పార్టీ ఎందుకు కూడా ఇంత తీరని అన్యాయం జరుగుతుంటే, బడ్జెట్లో కోత విధిస్తుంటే, 42% వాటా పేరు మీద మోసం జరుగుతుంటే ఇంకా ఎందుకు బీసీలు మేల్కొనకూడదు? ఎందుకు బీసీలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థను క్రియేట్ చేసుకోకూడదు? తమకంటూ ఒక రాజకీయ వ్యవస్థను క్రియేట్ చేసుకోకూడదు? వృత్తి కులాలు బీసీలు
ఇలా వృత్తి కులాల బీసీలకు బడ్జెట్ లేకపోతే తమ వృత్తులను ఎట్లా డెవలప్ చేసుకోగలుగుతాయి, నైపుణ్యత ఎట్లా పెంచుకోగలుగుతాయి. సో కాబట్టి ఇవాళ బీసీలు భారతదేశ సమస్య అంటే బీసీల సమస్య అని చెప్పాడు అంబేద్కర్. సో బీసీల కోసం రాజీనామా చేశాడు, మహిళల కోసం రాజీనామా చేశాడు ఆయన. సో బీసీలారా మేల్కొనండి, ఈ తెలంగాణను ఏలుకోనండి, మంచి నాయకత్వాన్ని బలపరచండి. అదే నేను ఇచ్చే సందేశం. D6 బీసీ ముఖ్యమంత్రి, మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఎస్సీ, 3 సంవత్సరం ఎస్టీ, 4 సంవత్సరం మైనార్టీ, 5వ సంవత్సరం మహిళ, 5 సంవత్సరాలు 5 సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కల్పించే దిశగా రేపు మా D6 డీజాక్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తుంది. దానిలో ఈ అంశాలన్నింటి పొందుపరుస్తుంది. కానీ ఆ లోపు బీసీలకు ప్రత్యేకమైన పార్టీ ఉండాలి కాబట్టి వాళ్ళు ఆ దిశగా అడుగులు వేయాలి. ఖచ్చితంగా సంక్షేమంలో బీసీలకు మొండి చేయి చూపిన ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిందిగా D6 డీజాక్ భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై కేసీఆర్.